చేయగలుగుతాను. రియాజ్ గారు, ఇందాక మీరు అన్నారు 12 అవర్స్ అనేది చాలా అబ్జర్వ్ చేయాల్సిన ఖచ్చితమైన పీరియడ్. అండ్ నేను ఏంటంటే అలీ లారీజనీ అనే ఆయన చాలా ఫెరోషియస్ లీడర్ అండి. అంటే ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వీ కెన్ సే ఖమేనీ కన్నా కూడా ఖమేనీ ఉన్నారని చెప్పచ్చు. అంత స్ట్రాటజీస్లో కానీ అండ్ వయసులో కూడా చిన్నవాడు కావటం అతనికి ఉన్న అడ్వాంటేజ్. మిలిటరీ వ్యూహాల్లో అతను దిట్ట, మొస్సాద్కి కొరకరాని కొయ్య ఒక రకంగా చూస్తే. సో అతను ఈజ్ గోయింగ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ. హీల్ బి ద నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్. అంటే ఇరాన్ సుప్రీం కమాండర్ వాళ్ళ భాషలో. ఇప్పుడు అది లేదనుకోండి, ఖమేనీ అంతమైన తర్వాత ఈ థ్రెట్ ఏదో ఆగిపోయింది, లేకపోతే ఇక థ్రెట్ ఉండదు అని అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అనుకోవడానికి వీళ్ళే అని ఒక ఛాలెంజ్ని అతను ఇసరబోతున్నాడండి ఈ లారీజనీ. మీరేమంటారు? వాసుదేవ్ గారు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మనం మొత్తం ప్రపంచం యొక్క చరిత్రను మన సింహాలోకనం చేస్తే అమెరికా సంపూర్ణంగా యుద్ధంలో విజయం సాధించే సందర్భాలు ఏం లేవు సార్. వాళ్ళకి ఎక్కడైతే రిసోర్సెస్ అవసరమో అక్కడ దాడి చేశారు. అక్కడ రిజైమ్ను వాళ్ళు తీసేసిన తర్వాత అమెరికా చెప్పినట్టుగా మేము ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించాం, ప్రజాస్వామ్య వ్యవస్థను మేము పునరుద్ధరించడం కోసం మాత్రమే మేము దాడులు చేస్తాం అని చెప్పిన సందర్భాలను మనం చాలా సందర్భాలు చూసిన తర్వాత ఎక్కడ అది ఆచరణలో జరగలేదు సార్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చూసాం మనం. అంతకుముందు సోషలిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ప్రోగ్రెసివ్ ఉండేది, తీసుకొచ్చి అది పూర్తిగా ఆర్థడాక్స్ తాలిబాన్ల చేతుల్లో పెట్టింది. అలాగే ఇరాక్ చూసాం మనం. సద్దాం హుస్సేన్ను తీసేసిన తర్వాత అక్కడ ఏమి ప్రజాప్రభుత్వం ఏర్పడిన సందర్భాలు కూడా ఏం కనపడలేదు కదా. అట్లాంటి మనం చాలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం రావచ్చు. అదే ఎక్కడ కూడా అమెరికా సంపూర్ణమైన యుద్ధం చేసే సందర్భాలు ఎక్కడ లేవు సార్. అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిన తర్వాత దాన్ని వదిలేసి వచ్చారు. టోటల్గా వాళ్ళ మరణం వాళ్ళు వదిలేసి వచ్చారు. అవన్నీ కూడా అంతర్గత సంక్షోభాల, జాతీయ సంక్షోభాలు కూరుకొని పోయి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా మనం చూసాం. ఇక్కడ విషయం ఏంటంటే సార్, బేసికల్గా ఈరోజు అమెరికా భావించినట్టుగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇరాన్కి సంబంధించిన మొత్తం మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యం తగ్గించాలి వాళ్ళు. ఎందుకోసం అంటే అక్కడ ఆయిల్ నిల్వలు ఏవైతున్నాయో ఇరాన్ పైన వెంటనే అమెరికా నేచురల్గా డామినేటింగ్ పవర్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇరాన్ భవిష్యత్తు ఎట్లా ఉంటుందంటే, నిజంగా ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మిలిటరీ పరంగా ఘన విజయం సంపూర్ణంగా సాధ్యం కాదనే విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకోసం వాళ్ళు ఏమన్నారంటే, ప్రజలాగా మీరు రోడ్లకు మీద రండి, ప్రభుత్వాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, అక్కడ మీరు కోరుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పిలిపించారు. నిజంగా వాళ్ళ పిలుపుకు స్పందించో లేదా అక్కడ పరిస్థితులకు అనుకూలంగాను ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నిజంగా ఖొమేనీ గవర్నమెంట్ లేదా వాళ్ళ లెగసీని ఖతం చేస్తే అమెరికా ఇజ్రాయెల్ బేసికల్గా ఐడియాలజికల్గా విజయం సాధించిన వాళ్ళైతే, అంటే వాళ్ళు కోరుకున్న విధంగా విజయం సాధించిన వాళ్ళైతే. కానీ ప్రజల రోడ్ల మీద కాకుండా కేవలం మిలిటరీ పరంగా మాత్రమే పూర్తిగా ఇరాన్ జయించడం అనేది ఇమీడియట్గా 10-12 గంటల్లో కానీ ఒక 1 వీక్లో అయ్యే అవకాశం ఉండదు. మీరు అన్నట్టుగా మన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఇరాన్కు అవకాశం ఉంది. ఆల్రెడీ ఖొమేనీ 86 ఇయర్స్ ఆఫ్ టైంలో పూర్తిగా నిర్ణయాలు తీసుకొని పాలసీస్ అంతా ఆయన మేక్ చేసి అనుకోలేము. తర్వాత ఇరాన్కున్న ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ పొలిటికల్ కౌన్సిల్ చాలా పకడ్బందీగా ఉంటుంది. అంతకుముందు వాళ్ళ పొలిటికల్ కౌన్సిల్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం కథ చేసేసి ఎవరు ఇజ్రాయెల్ అయినా వాళ్ళు సస్టైన్ అయ్యి బయటకు వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క రెస్పాన్స్ అనేది ఇట్లాంటి సంక్షోభ సమయంలో ఏమైందంటే ప్రజల రోడ్ల మీదకి వచ్చి మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినప్పుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు అక్కడ లోకల్కి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఉన్న ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. అక్కడ ప్రజలు ఎటువైపు తీసుకుంటారనేది మనం చెక్ చేసుకోవాలి. కానీ అదే సందర్భంలో అక్కడ ఉండే నియంతృత్వం మీద, అట్లాగే అక్కడ ఉండే ఖొమేనీకి సంబంధించిన డిక్టేటర్షిప్ మీద కూడా నెగటివ్ ఉంది. ప్రజలు కొంత స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే ఇరాన్ అనేది మీరు చెప్పినట్టుగా మిగతా ఇస్లామిక్ దేశాలకు భిన్నంగా ఉంటుంది. అది పర్షియన్ నాగరికతకు వారసులుగా ఉన్నారు కాబట్టి ఆ 79లో కూడా విప్లవం ద్వారానే అక్కడ ప్రభుత్వాన్ని మార్చారు. గుర్తుపెట్టుకోవాలి మనం. రాజకీయ వ్యవస్థ కాదు, సౌదీ అరేబియాలో యూఏలో ఉన్నట్టు కాదు, విప్లవం ద్వారానే వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికన్నా మరింత డెమోక్రటిక్ గుడ్ ఓల్డ్ సివిలైజేషన్ సార్. ఇరాన్ అనేది ఇవాళది కాదు, 100 సంవత్సరాల క్రితం పుట్టిన 200 ఇస్లాం కన్నా ముందు నుంచి ఉన్న దేశం అది. కానీ ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి సార్, అదేంటంటే ఇజ్రాయిల్ బేసికల్గా గజా ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతంలో కానీ పాలస్తీన్లకు ఎంతైతే స్వేచ్ఛను లేదా పరిపాలన అవకాశాలు ఇస్తే తప్ప ఇజ్రాయెల్ శాంతియుతంగా జరగడం అనేది సాధ్యం కాదు సార్. ఎందుకంటే ఒకప్పుడు మనం దాదాపుగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఏర్పడిన దగ్గర నుంచి ఇజ్రాయెల్కు మిగతా దేశాల మధ్య అశాంతి ఉంది. దాంట్లో మిలిటరీ పవర్ ఇరాన్ దగ్గర బలంగా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యనే మనం సంఘర్షణ చూస్తూ ఉన్నాం. కానీ ఇజ్రాయెల్ ఆ పాలస్తీనా విషయంలో తన వైఖరిని మార్చుకోని రోజులు ఏదో రూపంలో ఇజ్రాయెల్ ఈ దేశాల నుంచి ఇరాన్ రూపంలో కావచ్చు, ఇంకో దేశం రూపంలో కావచ్చు, ఏదో రూపంలో లేదా టెర్రరిస్టుల రూపంలో కావచ్చు, లేదా వాళ్ళు చెప్పుకుంటున్నట్టుగా ముజాహిదీల రూపంలో కావచ్చు, ఏదో రూపంలో ఇజ్రాయెల్ మీద తిరగడం జరుగుతూ ఉంటుంది. కానీ అదే సందర్భంలో ఈరోజు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అమెరికా శాంతి కోసము
లేదా అక్కడ ఏదో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసము, డెమోక్రసీ సస్టైన్ చేయడం కోసము ఈ దాడులు చేశామనే వాదన ఏదో అది శుద్ధబద్ధం. కానీ ఇంకో విషయంలో గుర్తుపెట్టుకోవాలి సార్, నిన్న రాత్రి మీరు ట్రంప్ ఇంటర్వ్యూ మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆయన తాలిబాన్ను క్రిటిసైజ్ చేసే క్రమంలో పాకిస్తాన్ ఎంతగా వెనకేసుకొచ్చుకుంటా మనం చూసాము. పాకిస్తాన్ మనం ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ పవర్ని అమెరికా పూర్తిగా అక్కడ మిలిటరీ శక్తులను మరింత బలోపేతం చేసే ప్రయత్నాన్ని అమెరికా చేసింది. మరి అమెరికాకు మీరు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంటే నిజంగా పాకిస్తాన్లో కూడా ఇంతకుముందు మన మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఓ డెమోక్రసీ వైపు ఆ గవర్నమెంట్ నడిపించే ప్రయత్నం చేసేది. కానీ అమెరికా ఇంట్రెస్ట్ అది కాదు సార్. అమెరికాకు ఓన్లీ అమెరికా ఫస్ట్. ఇప్పుడు మనకు నేషనల్ ఇంట్రెస్ట్, ఇప్పుడు ఏ దేశం యొక్క ఫారిన్ పాలసీ అయినా కూడా జాతీయ ఆసక్తులు నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారం కొనసాగుతూ ఉంటాం. ఈరోజు అమెరికా ఇంట్రెస్ట్ ఏంటంటే అమెరికా పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది, విపరీతంగా అప్పులు అయిపోయినాయి అమెరికాకు. ఒకవైపు ఇంటర్నల్గా ట్రంప్ హీరో అన్న విషయాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఒకవైపు, రెండో ప్రపంచంలో ఉండే ఆర్థిక వనరులు ఉన్న ప్రాంతాలను కూడా తమ ఆధీనంలో ఉండాలనుకున్నారు. అది ఈరోజు అమెరికాకు ఆఫ్రికా దాదాపుగా ఆఫ్రికాలో ఏ దేశం కూడా అమెరికాను ఎదిరించే పరిస్థితి లేదు. సౌత్ అమెరికాను ఓన్ చేసేసుకుంది. అలాగే యూరోప్ అమెరికాకు ఎదిరించే పరిస్థితి లేదు. ఒక ఏషియా ఖండం మాత్రమే ఇంకా అమెరికాకు లొంగకుండా ఉంది. ఈరోజు ఏషియాలో ఈరోజు మధ్యప్రాచ్యాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా మీరు అన్నట్టుగా రేపు అది మనకు ఈస్ట్ ఏషియాకు విస్తరించవచ్చు, సౌత్ ఏషియాకు విస్తరించవచ్చు, సెంట్రల్ ఏషియాకు విస్తరించే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఏషియాలో రష్యా సరే యురేషియాలో ఉన్నప్పుడు కూడా ఏషియా పవర్గా రష్యా యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. చైనా బలంగా ఉన్నది, ఓ బిగ్ మార్కెట్గా యాన్షియన్ దేశంగా మన దేశం భారతదేశం ఉంది. మరి రేపు ఏం చేస్తుందంటే ఒకవేళ ఇరాన్లో కనుక సంపూర్ణమైన విజయాన్ని కనుక అమెరికా నమోదు చేసుకుంటే ట్రంప్ ఇంకా విచ్చలవిడిగా సుంకాలు పెంచే ప్రయత్నం చేస్తాడు. తన ఆర్థిక ప్రయోజనాలను మరింత నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశం ఇట్లా ఉన్నా కూడా వాళ్ళను వార్నింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి రాబోయే ఈ 20 hours కానీ 24 hours కానీ కీలకంగా రిజర్వ్ చేయాలి. ఇరాన్ నిజంగా అక్కడ ప్రజలు యొక్క స్పందన కూడా ఎట్లా ఉంటుంది, ఆ ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయని మనం చెక్ చేసుకుని చూడాలి సార్. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇక్కడ 2 సవాళ్లు కనిపిస్తున్నాయి. ఏంటంటే సరే ఆ జూనియర్ షా ఉన్నాడు, షా పహ్లవి, 50 ఏళ్ల పాటు అసలు ఈ దేశం ఎట్లుంటుందో ఆయన తెలియదు. చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నతో పాటు బహిష్కరించిన తర్వాత వెళ్ళిపోయినాడు. ఇవాళ అక్కడి నుంచి కిరీటాలు అవి రెడీ చేసుకుంటున్నాడు. ఆ జ్యువెలరీ షాప్స్ ఈ జ్యువెలరీ షాప్స్ తిరిగి రెడీ చేసుకుని ఇక్కడ వచ్చేసి నేను సామ్రాజ్య స్థాపన చేస్తానని ప్రకటనలు చేస్తున్నాడు. అంటే అమెరికా దన్ను చూసుకొని. బట్ ఈక్వల్గా అమెరికా ప్యారలల్గా ఈ లారీజనీని దువ్వే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సమాచారం. ఈ లారీజనీ కుటుంబం కూడా తక్కువదేం కాదు. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిలో